Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో పాటు ఎర్ర చీర ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ సుమన్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? గుడ్ మా, సూపర్. సూపరా, చాలా కాన్ఫిడెంట్గా కనబడుతున్నారు. సో February 6th మా ముందుకి ఆఫ్టర్ సో మచ్ వెయిట్ తర్వాత తీసుకొస్తున్నారు. హౌ ఇస్ దిస్ ఫీలింగ్ అండి? ఎలా ఉంది? ఫైనల్లీ మీ ప్రోడక్ట్ బయటకు వచ్చేస్తుంది. 100% మంచి ప్రోడక్ట్ బయటకి ఇస్తున్నా, అది మాత్రం కన్ఫర్మ్. ఓకే ప్రేక్షకుడు టికెట్ పెడితే సాటిస్ఫైగా బయటకు వస్తాడు. ఓకే అంతవరకు నేను భరోసా ఇస్తా. ఎక్కడా బోర్ లేకుండా 2 గంటల 12 నిమిషాలు చక్కగా ఎంజాయ్ చేస్తాడు ఆడియన్స్. ప్రతి ఫ్రేమ్ ఎంజాయ్ చేస్తా అంటారు. ప్రతి ప్రేమ్ ఎంజాయ్ చేస్తారు. ఎండింగ్ లో కూడా అప్పుడే సినిమా అయిపోయిందా అనేలాగా ఉంటుంది, అది కూడా ఉంటుంది. ఆ క్యూరియాసిటీ కూడా ఇచ్చాం అనమాట. సార్ మీ సినిమాలో అటు రొమాన్స్ ఉందన్నారు, హారర్ ఉందన్నారు, సెంటిమెంట్ ఉందన్నారు, యాక్షన్ సీన్స్ ఉన్నాయన్నారు. అయితే దేనికి ప్రేక్షకుడి నుంచి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది అన్నది మీ అంటే యాజ్ ఎ డైరెక్టర్గా రైటింగ్ పరంగా కూడా మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ మనకు విజిల్స్ పడతాయి, ఇక్కడ మనకి ప్రేక్షకులు గాల్ పెడతారు అని ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఎంటైర్ సినిమాలో ఒక 15 నిమిషాలు ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్ ఇక్కడ మామూలుగా ఉండదు అనేటి చాలా ఉంటాయి. అలా ఏంటి సార్ మీ సినిమాలో? ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్గా ఉంటుంది. ఓకే. క్లైమాక్స్ పీక్స్లో ఉంటుంది. ఓకే. మధ్యలో మదర్ సెంటిమెంట్ కమల్ గారిది ట్రాక్ ఉంటుంది, బాగుంటుంది కంప్లీట్గా. ఇందాక మాటలో మాట అంటూ అక్షయ్ కుమార్ గారు మా సీన్ ఒకటి తీసుకుని అందులో పెట్టారు, భూత్ బంగ్లా అని అక్షయ్ చెప్పేసి. కుమార్ గారు పేరు ఎందుకు చెప్తున్నాం అంటే, అక్షయ్ కుమార్ గారు పాలు తాగారు, మన దానిలో తీసుకొని పాలు తాగారు అని నేను అన్నాను. యా, 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 యా. అదే మీరు అది చెప్తున్నప్పుడు కూడా ఒక తెలుగువాడి సినిమాలో సీన్ పట్టుకెళ్ళి బాలీవుడ్లో పెట్టుకున్నారా అన్న నాకు కనిపిస్తుంది యాక్చువల్లీ. వాస్తవం అదే కదా, అది అంటే సేమ్ థాట్స్ ఇద్దరికి రావచ్చు. యా ప్యారలల్. డైరెక్టర్ కూడా సేమ్ థాట్ రావచ్చు, అది లేదా చూసి ఉండొచ్చా చూడొచ్చా అని మన చేతిలో లేదు. అవును సార్. యాక్చువల్లీ అందాక నుంచి ఈ క్వశ్చన్ అడుగుతుంటే మీరు వెక్స్ అయిపోతున్నారు. నేను చూస్తూ ఉన్నాను, చాలా సినిమాలు ఉన్నాయి. వాస్తవానికి మీరు చెప్పారు ముందు మేమే అనౌన్స్ చేసాము అని చెప్పేసి. బట్ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రొడక్షను, అక్కడ డిస్ట్రిబ్యూటర్స్, కొంచెం బాగా పేరున్న వాళ్ళు వచ్చేసరికి మైలేజ్లు ఇలా షిఫ్ట్ అయిపోతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంశీనాథ్ గారిని తీసుకోండి, ఆయన ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, ఆ సినిమా టర్న్లు ఇలా మారుతూ ఉన్నాయన్నమాట. సో ఇటు మీరు ఈ ఫేజెస్ని ఎలా తీసుకుంటారు? అంటే కొన్ని కాంపిటీషన్స్ చెప్తున్నాను, ఇప్పుడు వచ్చిన సినిమాలు ఏవి నా కాంపిటీషన్ కాదు. ఓకే. ఇవన్నీ ఏ క్లాస్ సినిమాలు, అంటే క్లాస్ మూవీస్. ఇప్పుడు వచ్చేవన్నీ క్లాస్ మూవీస్, చాలా క్లాస్గా ఉంటాయి. నాది ఓరా మాస్ మూవీ. ఓకే. ఓరా మాస్. సో నాకు ఇవి పెద్ద కాంపిటీషన్ నాకు అనిపిస్తలేదు ఈ సినిమాలన్నీ. ఓకే. పైగా ఆ కంటెంట్ వేరు, ఈ కంటెంట్ వేరు, డిఫరెంట్ కంటెంట్తో మనం వస్తున్నాం. పైగా నా సబ్జెక్ట్ వేరే. సో నేను పెద్ద కాంపిటీషన్గా తీసుకోవట్లేదు ఏమి. థియేటర్స్ ఎన్ని అనుకుంటున్నారు సార్? 200+ ఉన్నాయమ్మా. 200+ ఉన్నాయి. యాక్చువల్గా ఇవన్నీ రాకపోతే 300+ దొరికేవి. ఓకే. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా అందరూ ఉన్న థియేటర్ని ఎక్కువ లైనప్ చేసుకున్నారు కాబట్టి ప్రతి సెంటర్లో మినిమం శుక్రవారం రోజు 150 to 200 థియేటర్స్ పడ్డా కూడా శనివారం నుంచి ఆదివారం వరకు 300 to 500 థియేటర్స్ వెళ్ళే ఛాన్స్ గ్యారంటీగా ఉంది మూవీ. ఓ సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే టికెట్ ప్రైస్ చాలా మందిని బాగా ఇబ్బంది పెడుతుంది. సో మీరు ఇందాక మాటగా చిన్న సినిమాల్లో నాది బెస్ట్ సినిమా అని చెప్పారు. సో టికెట్ రేట్లో కూడా మీరు బెస్ట్ ఇస్తున్నారా మరి ఆడియన్స్? 100 రూపీస్ టికెటే కదా, 100 రూపీసే. మల్టీప్లెక్స్లో 105 రూపీస్. అండ్ ఇంకొకటి కాంపిటీషన్, ఒకటి అక్కడ పెట్టారు అని చెప్పేసి ఇందాక అన్నారు, అందరికీ కూడా దాని గురించి చెప్పండి ఒకసారి మా ఆడియన్స్. ఈ ఎర్రచీర మూవీలో చూసే ప్రతి ప్రేక్షకుడికి రేపు February 6వ తారీఖు నాడు B క్లాస్ C క్లాస్ సెంటర్లో లక్కీ డిప్ ద్వారా శారీస్ ఇవ్వడం జరుగుతుంది సెంటర్స్లో. అది అనౌన్స్ చేస్తాం, ఏ సెంటర్స్లో ఇస్తాం ఏంటి అనేది మేము రిలీజ్ బిఫోర్ డే అనౌన్స్ చేస్తాం. ఆ ఏరియాలో వచ్చిన లేడీస్ అందరికీ లక్కీ డిప్ ద్వారా రెడ్ శారీస్ కొన్ని, పట్టు శారీస్ కొన్ని, ఇలా కొంచెం అనౌన్స్ చేయడం జరుగుతుంది. సూపర్. కొన్ని పట్టు చీరలు కూడా ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి సెంటర్స్ని బట్టి. సో ఇంకా మీరెందుకు ఆలస్యం చేస్తారు? ఆ రోజున February 6th వచ్చేయండి. లక్కీ ట్రిప్లో మీరే గెలవాలని కోరుకుంటున్నాను నేనైతే. అండ్ కమింగ్ టు ప్యాడింగ్ విషయానికి వస్తే కొంచెం పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందాక మీరు అంటే 23 మందా 26 మందా ఉన్నారు? 23 మంది కాస్టింగ్ ఉన్నారు. 23 మందిని ఎవరన్నా ఒప్పించడానికి కొంచెం టైం అసలు ఎవరు నొప్పించడం టైమే తీసుకోలేదు. అందరు కథ అసలు ఎవరికి కథ కూడా చెప్పలేదు. వాళ్ళ ప్లాట్ వరకే చెప్పారా? వాళ్ళ ప్లాట్ చెప్తా, ఎప్పుడైనా కథ చెప్పను నేను. అంతే, నీ క్యారెక్టర్ ఇది, నీ క్యారెక్టర్ సినిమాలో ఇలా ఉంటుంది, దాని ప్రకారం చేశారు అంతే. కొంతమంది కథ కూడా వినలేదు, చేసేద్దాం సుమన్ గారు. అంటే వీళ్ళందరిలో మీకు కొంచెం బాగా పరిచయస్తులు ఎవరండి?
నాకు అప్పటికి ఇప్పటికీ ఇండస్ట్రీలో బెస్ట్ నా వెల్విషర్ ఉన్నారంటే రఘుబాబు అన్న గారు. రఘుబాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇండస్ట్రీలో. రఘుబాబు గారు ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీలో అందరూ నా సపోర్టే, బట్ బెస్ట్ అయితే రఘుబాబు అన్న, రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళిద్దరు నాకు. ఈయన సపోర్ట్ వల్లనేనా ఆయన మనోరాలు తీసుకొచ్చారు ఇందులోకి, లేదంటే క్యారెక్టరైజేషన్ గానీ? లేదు, సంబంధం లేదు, అసలు సంబంధం లేదు. ఈ పాపని సెలెక్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన సపోర్టింగ్, ప్లస్ ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు పాపం వెళ్తూ వస్తూ ఉండడం జరుగుతుంది. పాపని నేను సెలెక్ట్ చేయడం కూడా ఆ క్యారెక్టర్ నేను మహానటి చూసి సెలెక్ట్ చేశాను. మహానటి చూసి ఈ క్యారెక్టర్కి అమ్మాయి యాప్ట్, అమ్మాయి ఐస్ కొంచెం పెద్దగా ఉంటాయి, నాకు ఐస్ పెద్దగా కావాలి ఆ క్యారెక్టర్, సో దానికోసం సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. మీ హీరోయిన్ గురించి చెప్పండి. అండ్ ఆల్మోస్ట్ టైటిల్ రోల్ ఆవిడ భుజాల మీద చాలా వరకు ఉందండి. మీరు ఇందాక మాటల్లో కూడా నేను జస్ట్ క్యారెక్టర్ మాత్రమే చేశాను అని చెప్పడం జరిగింది. సో ఆవిడ్ని సెలెక్ట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, అండ్ తీసుకున్న తర్వాత ఆవిడ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హౌ సాటిస్ఫైడ్ యు ఆర్? ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ విషయంలో నేను ఎప్పుడు అమ్మాయి విషయంలో చెప్పను, పర్ఫార్మెన్స్ నెంబర్ 1. నా క్యారెక్టర్కి ఏం కావాలో అది ఇచ్చేసింది. ఓకే, నో ఇష్యూ అది. ఎందుకంటే ఏ సీన్లో ఆ సీన్ ఒదిగిపోయింది. ప్రతి సీన్ హర్రర్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, అండ్ ఏదైనా సరే ఎనీహౌ ఆ అమ్మాయి బాగా చేసింది సినిమాలో. హర్రర్ సీన్స్ కూడా బాగా చేసింది. ఒకరోజు బిర్యానీ సీన్ కూడా యాక్చువల్గా అమ్మాయి ఫ్రైడే తినదు, బట్ ఆ రోజు బిర్యానీ సీన్ చేయాల్సి వచ్చింది, పరిస్థితి వచ్చినా కూడా అమ్మాయి బిర్యానీ తింది. ఆలీ గారి సీన్ ఒకటి ఉంటుంది, ఆ అమ్మాయి పైకి లేచి ఆ సీన్ పాపం ఆ అమ్మాయి అయితే దగ్గర ఆ రోప్ పైన అరగంట 5 hours ఉంది. 5 hours ఉంది అమ్మాయి. 5 hours మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం దాకా అదే చేసాం. ఓకే, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కూడా కంప్లీట్ చేసి వెళ్దాం సార్ అని చెప్పి 2 o'clock లంచ్ బ్రేక్ ఇచ్చాను ఆ రోజు. ఓకే, సో మొత్తానికి చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్ని కూడా యాక్సెప్ట్ చేసాం. తెల్లవారుజామున 3 దాకా 2 దాకా, మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే మరుసటి రోజు 6కి ప్యాకప్ చెప్పిన రోజులు ఉన్నాయి. అది నైట్ ఎఫెక్ట్ సీన్స్ ఉండడం వల్ల. ఓకే, సరే ఎందుకు డిలే అయింది అంటే వాట్ ఇస్ ద ఆన్సర్? యాక్చువల్గా చెప్పాలంటే మూవీ డిలే అవ్వడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజీలు, రెండోది ఫైనాన్షియల్ పరంగా నేను ఎంత కావాలో అంత పెట్టేశా. దాని తర్వాత నాకు ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యారు ఎన్వి సుబ్బారెడ్డి అని, ఆయన జాయిన్ అయ్యారు. ఆయన జాయిన్ అయిన తర్వాత కొంచెం సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. కొంత మళ్ళీ నేను ఆయన తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇవాళ రిలీజ్ అవుతుంది అంతే కారణం మా ద్రోణాదుల వెంకట్రామన్ అని కావాలి అన్న నాకు బాగా సపోర్ట్ చేసి ఈరోజు సినిమా రిలీజ్ చేసేదో తీసుకొచ్చాడు. సూపర్. ఎందుకంటే ఆగిపోయిన సినిమా, మంచి సినిమా, ఒక మంచి పరంగా చేద్దామని ఆలోచనతో ఆయన నాకు ముందుగా సపోర్ట్ చేసి కంప్లీట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందాక మీరు మాటల్లో మాటగా నేను ఇందులో చేసిన క్యారెక్టర్ ఒక భార్య కోసం తహతహలాడుతూ ఆవిడ ఏమైపోద్ది అన్నట్టు ఒక మాట అన్నారు, అవునా? ఇదే ప్లాట్ ఇలా కట్ చేసి ఇంకో సినిమాలో ఏంట్రా అంటే చంద్రముఖిలో కూడా పాపం ఆయన అరే గంగ ఏమైపోతుంది ఇలాగన్న ఒక ప్లాట్ లాగా నడుస్తుంది. నాకు వెంటనే ఆ పాయింట్ చెప్పగానే నాకు అది గుర్తొచ్చింది అనమాట. అంటే నీకు గంగ ఏమైతుంది, ఇదేంటో ట్రావెల్, అది అవును, మన దాంట్లో ట్రావెల్ ఉండదు. నేను జస్ట్ అందుకే చెప్తున్నాను మీకు, హస్బెండ్ కంప్లీట్ గా ఫస్ట్ ట్రావెల్ ఉండదు, జస్ట్ కొంత గ్యాప్ తో ఉంటుంది అంతే. అది కూడా సెకండ్ హాఫ్ లో ఉంటుంది, ఫస్ట్ హాఫ్ లో నీకు అంతా. సార్ కామెడీ ఎంత వరకు రాణించింది సార్ సినిమాలో? కామెడీ అంటే నాకు ఎంత కథకు అవసరం అంతే. నేను కామెడీ సీన్స్ కోసం సినిమా రాయాలి, సిచ్యువేషన్ కామెడీ తీసుకున్నాం. ఇప్పుడు బిర్యానీ సీను కామెడీ, ఆలీగార్ సీను కామెడీ, ఇట్లా కొన్ని సీన్స్ ఉంటాయి. వీటికి అంటే చెప్పుకోదగ్గ సీన్స్ లో ఒక 3-4 కామెడీ సీన్స్ ఉంటాయి. పెద్ద అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను, 3-4 సీన్స్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అందరూ రొమాంటిక్ సాంగ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజున కాంపిటీషన్ కూడా పెట్టారు, సాంగ్ రిలీజ్ రోజున మీరు గెస్ట్ చేసిన వాళ్ళకి చీరలు ఇస్తాము నెంబర్ అని చెప్పేసి అప్పుడు కూడా పెట్టారు. అంటే లైక్ ఈ చాయిస్ అంటే మీదేనా సార్? లైక్ ఇలా ఒక సాంగ్ పాడితే సినిమాకి ఇంకా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంలోనా, లేదంటే ఏంటి? అదే ఆ సాంగ్ బాగుంటుంది కమర్షియల్గా అనేసి. మీరు డైరెక్టర్, మీరు ప్రొడ్యూసర్, మీరు యాక్టర్ కదా, మరి రొమాంటిక్ సీన్స్ చేస్తున్నప్పుడు డిడ్ యూ ఫీల్ ఎనీ ఆక్వర్డ్? అంటే కొంతమందికి షై ఉంటుందండి, వాళ్ళు చేయడానికి సంకోచిస్తూ ఉంటారు, బట్ దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్ ఇన్ అదర్ ఎలిమెంట్స్. రొమాన్స్ దగ్గర కొంచెం ఇలా ఉంటుంటారు అనమాట. మీరు మల్టిపుల్ థింగ్స్ని క్యాపబుల్గా చేస్తున్నప్పుడు డైరెక్టర్ అంశం అక్కడికి వచ్చింది అనమాట. యాక్టర్ అంశం పక్కన డైరెక్టర్ అంశం వస్తుంది. ఓకే, ఎంత బడ్జెట్లో అయింది సార్? అంటే ఇప్పుడు 4 CR అయిందమ్మా. యాక్చువల్గా నేను ఫస్ట్ దిగింది 1 కోటి రూపాయలలోనే, కానీ ఇప్పుడు 4 CR అయింది బడ్జెట్, దగ్గర 4 కోట్ల బడ్జెట్ సినిమా అయింది. ఓకే, శ్రీరామ్ గారి పోర్షన్ ఎలా ఉంటుంది? అండ్ అజయ్ గారిది, కమల్ గారిది, అంటే ఎంతెంత డ్యూరేషన్స్ ఉండబోతుంది అని అన్నా? శ్రీరామ్ గారిది మన దానిలో ఒక 40 minutes ఉంటుందమ్మా. ఓకే,
30 to 40 minutes ఉంటుంది. కమల్ గారిది ఫుల్ లెంత్ రోల్. ఓకే. కమల్ ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది. ఓకే. అజయ్ గారిది ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది. భానుశ్రీ కూడా ఫుల్ లెంత్ ఉంటుంది. బిగ్ బాస్ భానుశ్రీ భాను ఒకటి చేసింది, విలన్ రోల్ చేసింది. ఇంకా పాపది అల్టిమేట్. నీకు ఇంకా క్లైమాక్స్ లో జీవించేసింది అమ్మాయి. సో ఇప్పుడు సీజీ చూసుకున్నారా సార్? బాగుందంటే ఎందుకంటే ఇందాక మాట్లాడుతూ హైదరాబాద్లో ఏమంత పర్ఫెక్ట్గా లేదు, కొంచెం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పని అన్నారు. వాట్ ఈస్ రైట్ నో ఫైనల్ అవుట్పుట్లో మీరు ఎలా సాటిస్ఫైడ్ ఉన్నారా లేదా అంటే ఏం చెప్తారు? ఉన్నానమ్మా. అంటే ప్రజెంట్ అయితే ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా, ఆ సబ్జెక్ట్ తగ్గట్టుగా, ఆ కంటెంట్ తగ్గట్టుగా ఉంది, వెళ్ళిపోద్ది అంతే. అంటే నేను ఓపెన్గా చెప్పాలంటే చాలా బాగా వచ్చింది అని అన్నాను, అలాగని బాగలేదు అని అన్నాను. ఓకే, దట్స్ ఇట్. అంటే నా సినిమా అయినా నేను గొప్పగా ఏంటంటే కంటెంట్ పరంగా చెప్పగలను తప్ప సీజీల పరంగా టు బి ఫ్రాంక్లీ హైదరాబాద్లో అంత సీజీలు పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఉన్నది ఒక కంపెనీ అయితే ఉంది. ఆ కంపెనీ పేరు మన బయట చెప్పొద్దులే కానీ నెంబర్ 1 కంపెనీ. యాక్చువల్ ఫస్ట్ ఆ కంపెనీ చేయాల్సింది, నా ఫ్రెండ్సే వాళ్ళు. బట్ మా బడ్జెట్లో అలా సహకరించక చేయలేకపోయాం. లేదంటే అసలు లేదంటే ఆ కంపెనీ నీకు నెంబర్ 1గా ఉండేది. మ్యాట్రిక్స్ అనే కంపెనీ చెప్తున్నా, మ్యాట్రిక్స్ నరేంద్ర అని. మ్యాట్రిక్స్ అనే కంపెనీ మీకు అఖండ అన్ని అలా చేశారు. నా ఫ్రెండ్ ఆయన, అతను చేయాల్సింది. మాకు కొంచెం బడ్జెట్ ప్రాబ్లం వల్ల కొంచెం చేయలేకపోయాం. అసలు ఆ బడ్జెట్ ఉంటే ఈ సినిమా ఇంకొక రేంజ్ లో ఉండేది. టు బి ఫ్రాంక్, ఆ ఒక్క సీజీలకు ఇంకా హైప్ ఉండేది. అయినా నేనేం కాంప్రమైజ్ కావట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా కన్నడలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నా సినిమా. సో నేను మళ్ళీ సీజీలు మళ్ళీ చేయించి రిలీజ్ చేస్తా సినిమా. ఎన్ని లాంగ్వేజ్లు అనుకుంటున్నారు సార్? తెలుగు కాకుండా ఇప్పుడు ఓన్లీ తెలుగే. అసలు పక్క స్టేట్ కూడా కర్ణాటక కూడా వేయట్లేదు షోర్. ఎందుకంటే నాకు తెలుగు సినిమా అని కొంచెం అక్కడ స్ట్రైట్ కన్నడ చేద్దామనే ఆలోచనతో మళ్ళీ రీషూట్ కొన్ని సీన్స్ షూట్ చేసేసి స్టార్ట్ చేసాం. అండ్ పార్ట్ 2 ఉంటుందని చెప్పారు, దాని గురించి కూడా చెప్పండి. పార్ట్ 2 అంటే అంబిక టైటిల్ నేమ్ వచ్చి అంబిక. ఆల్రెడీ మన ఎర్రచర మూవీలో కూడా వేసేసాం టైటిల్. ఓకే, ఎండింగ్ లో వేసేసాం. అంటే ఓన్లీ 2 తో ఆపేస్తారా సార్, లేదంటే 3, 4, 5? అది నా చేతిలో లేదు. పార్ట్ 1 చూసి చెప్పగలం. పార్ట్ 1 తో ఆరంభం ఎక్కడ దాకా చేరుద్దో ముగింపు అన్న తెలియదు అంటారా? అంతేనా సార్? అయితే ఇందాక మాట్లాడుతూ కూడా మీలోని మీ డైరెక్టర్కి మీరు ఎక్కువ మార్కులు వేసుకుంటున్నారు కదా. యాజ్ ఏ డైరెక్టర్గా మీలోని మీ ప్రొడ్యూసర్కి, మీలోని మీ యాక్టర్కి మీరు ఎన్ని మార్కులు వేస్తారంటే ఏం చెప్తారు? యాక్టర్కి నేను 80 మార్క్స్ వేస్తానమ్మా. ఇంకా రావాలా? 100 మార్క్స్ నేను. డైరెక్టర్కి అయితే 200 మార్క్స్ వేస్తానమ్మా. ఓకే, డైరెక్టర్కి 200. నేను డైరెక్టర్ని అడగలేదు, డైరెక్టర్ని ప్రొడ్యూసర్ గురించి యాక్టర్ గురించి అడిగాను. ప్రొడ్యూసర్ అంటే నేను ఒక్కడనే కానుగా, ఇద్దరికి వేయండి. ఇద్దరం ఉన్నాము, ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా చేసుకున్నాం, అదేం లేదు. అంటే ప్రొడ్యూసర్ అంటే నేను ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూలో కాంప్రమైజ్ కాలే కదా. నేను పెట్టిన ప్రతి రూపాయి ఆడ కనిపిస్తుంది, అది ఒక్కటే నా హ్యాపీనెస్. నేను రూపాయి పెట్టినా కూడా అక్కడ అది స్క్రీన్ పైన కనపడుతుంది. షూట్ ఎన్ని డేస్ చేశారు సార్? యాక్చువల్లీ షూటింగ్ కంప్లీట్గా 37 డేస్ చేసాము. 37 డేస్. బేసికల్లీ నా వర్కింగ్ డేస్ 30 అనుకున్నాం. 7 డేస్ పెరిగింది. అంటే 7 డేస్ ఎందువల్లంటే ఎప్పుడు పెరగలేదు, 2 రోజులు వర్షాలు పడ్డాయి అంతే. ఓకే, ఆ 2 రోజుల వల్ల మనకి డేస్ పెరిగింది. 37 డేస్ అంటే డే అండ్ నైట్లు చేసాం కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే హారర్ సినిమా ఏదైనా సరే మ్యూజిక్ అల్టిమేట్ లెవెల్లో ఉంటేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. 2 ఈక్వల్ బేసిస్లో ఉండాలి. సో మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. ఆయన ఇందులో మీ సినిమాని ఎంత సపోర్ట్ చేశారంటే ఏం చెప్తారు? మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఉన్న వాళ్ళలో మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అంటే 2 సాంగ్స్, ఒక సాంగ్ షూటింగ్ చేయలేదు మేము. ఒకటి శివుడు సాంగ్ ఉంటుంది అఘోరా మీద, బాగా చేశాడు. బాలవర్ధన్ రాశాడు, జయ శ్రీనివాసన్ చనిపోయాడు, ఆయన పాడాడు అది. ఓకే, ఈ 2 పాటల్లో గీతామాధురి గారు పాడిన పాట హైలైట్గా ఉంటుంది, ఐటమ్ సాంగ్. నెక్స్ట్ వచ్చేసి మన అంజనా సౌమ్య పాడింది, హేమచంద్ర పాడింది కూడా హైలైట్గా ఉంటుంది. అవి 2 మంచి ముద్దు సాంగ్. అంజనా సౌమ్య పాడింది, హేమచంద్ర, అంజనా సౌమ్య. ఓకే, సో మొత్తానికి మ్యూజిక్ ఫుల్ బూస్ట్ ఇస్తుంది, 100% బూస్ట్ ఇస్తుంది. మ్యూజిక్ అనేది కొంచెం ఉన్న 2 సాంగ్స్ కూడా ఫస్ట్ హాఫ్లో ఉంటాయి, ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఐ విష్ డైరెక్టర్గా మీకు మంచి మార్కులు పడాలి, ఆర్టిస్ట్గా మీకు మంచి మార్కులు పడాలి, ప్రొడ్యూసర్గా కాసులు వర్షం కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. దిస్ ఈస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బై. Congratulations to Volga Videos for 18 million subscribers. Do subscribe to Volga Videos.